రెండవదిగా వాస్తులు, చెడుపు, సిల్లంగి, చేతబడి, బాణామతి, అది ఎవరన్నా కనుదృష్టి మీద పడటం, ఇలా నెగిటివ్స్ చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా క్రైస్తవులకి పడతాయా, వస్తాయా, వారికి కూడా చెందుతాయా, వారు కూడా దానికి లోబడి ఉంటారా? ఎస్ అమ్మా చెప్పండి, ఎస్ అమ్మా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. నేను క్లారిటీ ఇది ఇచ్చేస్తాను. నో 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 నేను చెప్తున్నాను ఎస్. వాస్తులు క్రైస్తవులకి వర్తిస్తాయి. చిల్లంగులు, బాణామతి, చేతబడులు క్రైస్తవులకి వర్తిస్తాయి. ఇంకా చెడు దృష్టి వర్తిస్తుంది. నలుగురు మిమ్మల్ని చూస్తే మీరు వెంటనే నాశనం అయిపోతారు. కను దృష్టి, చెడు దృష్టి మీకు వర్తిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు. ఆ క్లారిటీ మీకు ఎన్నోసార్లు దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి, 350 కోట్ల మంది ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. అందరూ క్రైస్తవులే, గుర్తుపెట్టుకోండి. అందరూ క్రైస్తవులు. అందరూ ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. ఇక్కడున్న వారికి చేతపడి అవన్నీ ఉన్నాయో లేదో అన్నది విషయం, తర్వాత విషయం. నేను చెప్పేది నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాలు, వాస్తులు, పాడులు, చెడు కను దృష్టి, శాపాలు, శాపనార్థాలు, భయాలు, ఎవరన్నా చూస్తే మరణము, శాపాలు, ఏమైనా సరే వర్తిస్తాయి ఇక్కడ ఉన్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఒక్కడుగు పైకేస్తావో విప్లవం నీ హృదయంలో కలగడము నువ్వు చూస్తావు. విప్లవం వస్తుంది. నువ్వు దేనికి భయపడవు, తెలుసండి? నువ్వు దేనికి భయపడవు. అది చేతబడి కాను, కనుదృష్టి కానీ, శాపాలు కానీ, మాటలు కానీ, తిట్లు కానీ, అది ఏ విధమైన మనుషుల తలకు అధికారం కానీ, అది ఎటువంటి విషపూరితమైన జంతువు కానీ, అది నిన్నేమీ చేయదు. ఎప్పుడు తెలుసా? నువ్వు జస్ట్ ఒక్క స్టెప్ ముందుకు వస్తేనే. 350 కోట్లలో దాదాపుగా 100-200 మంది కూడా ప్రజెంట్ లేరు ఈ స్టెప్ మీద. 200 మంది కూడా లేదు. నమ్ముతారా మీరు? 200 మంది కూడా లేరు. 350 కోట్లలో 200 కూడా ఇక్కడ లేరు. వారేమనుకుంటారో తెలుసా? కింద ఉంటారు. మేము క్రైస్తవులం కదా, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు బోధలు వింటున్నాము, చక్కగా వెళ్తున్నాం, మాకేమి వర్తించు అనుకుంటారు. అన్నీ కొట్టేస్తాయి వాళ్ళకి. ప్రతిదీ కూడా తగులుతుంది. కనుదృష్టి తగులుతుంది. కనుదృష్టి వల్ల నాశనం అయిపోతారు. పక్క వాళ్ళు తిట్టుకుంటే, శాపనార్థాలు పడితే శాపనార్థాలు కూడా తగులుతాయి వారికి. ఎక్కడ ఉంటాయి? అల్ప విశ్వాసంగా ఉంటాయి. ఎటు వెళ్తున్నామో తెలియకుండా, ఎవరిని ఆరాధిస్తున్నామో తెలియకుండా, ఆరాధించే వ్యక్తి యొక్క శక్తి తెలియకుండా నువ్వు అక్కడుండే క్రైస్తవుల లిస్టులో ఉంటే, పేరు పెట్టుకుంటే నీకు అన్నీ తగులుతాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మనుషులు చూస్తే భయం వస్తుంది, అధికారం చూస్తే వణుకు వస్తుంది. అక్కడ ఉంటే ఎప్పుడైతే ఒక్క స్టెప్ ముందుకు వచ్చావో అధికారితో సమానమైన హోదా వస్తుంది నీకు. హోదా ఎలా? నీకు హోదా అంటే అధికారం రాదు, నీకు పోస్ట్ రాదు, నీకు ధైర్యం, మాట్లాడే విధానం వస్తుంది. ఎప్పుడు తెలుసా? ఒక్క స్టెప్ వస్తే. ఆ 200 తర్వాత ఒక్కదాని కింద ఒక్కటి పైకి వస్తే నీకు ఏది కూడా వర్తించదు. నీకున్న పవరు, నీ మైండ్ లో వచ్చిన వెలుగు, అది దేన్నైనా జయిస్తుంది. దేనికి కూడా చడదు, దేనికి కూడా లొంగదు. చాలా అద్భుతంగా ఉంటది. అలాంటిది పీక్ లెవెల్లో, ఏంటది? టాప్ లెవెల్లో శిష్యులు అనుభవించారు. ఎవరు? శిష్యులు అనుభవించారు. ఎక్కడున్నారు? ఆ కింద నుంచి ఒక్క స్టెప్ ముందుకు వచ్చి, ఆ వచ్చిన తర్వాత విశ్వాసం పీక్ లెవెల్లో, టాప్ లెవెల్ వచ్చిన తర్వాత ఉంటుందండి. దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి ఇలాగంతే చింటికేసినట్టు వదిలేస్తారు ప్రాణాన్ని. ఎక్కడ? పైకి వచ్చిన తర్వాత అది పీక్కి వెళ్ళిపోవాలా. భక్తి విశ్వాసం పీక్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్లో నిర్ణయం తీసుకున్న వ్యక్తికి మనుషులు భయం ఉండదు, డబ్బు ఆశ ఉండదు, శరీరం దానికి కోరికలు ఉండవు. వారన్నీ జయించేసిన తర్వాతే ఈ స్టేజ్కి వస్తారు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎటువంటి విష పురుగు కలిసినా సరే వారికి ఏంటి అవ్వదు. ఏంటది? అది దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి కాపుతల కింద ఉంటున్న ఆ గుప్పది. అద్భుతంగా ఉంటారు. వాళ్ళకు ఉన్న పవర్స్ మామూలుగా ఉండవు. మనమే యాజ్ ఇట్ ఈస్ గా మనమే. కానీ ఒక్కసారి దేవుడికి దగ్గరగా వస్తే మీకు ఎటువంటి రోగాలు కూడా రావు. నమ్ముతారా? రోగాలకి మీరు భయం ఉండదు. ఏదైనా వచ్చినా పోతుందని తెలిసిపోతుంది. ఏదైనా ఏమీ జరగదు, మీకు అపాయం ఏమి జరగదు. ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎటువంటి చూపులు కూడా మీకు తగలవు. ఎవరేమైనా మిమ్మల్ని ఏమైనా చేద్దామని చూస్తే ఈ స్టేజ్ లో ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేద్దామని చూస్తే అది రివర్స్ అయిపోతుంది. తెలుసా? అది రివర్స్ కొట్టేస్తుంది. అలాగే వాక్యాన్ని అర్థం చేసుకోండి. అది రివర్స్ అయిపోద్ది. నువ్వు కింద ఉన్నప్పుడు మాత్రం ప్రతిదీ కూడా నీకు వర్తిస్తుంది. ప్రతిదీ కూడా నువ్వు వర్తిస్తుంది. నామమాత్రంగా, పేరు మాత్రంగా క్రైస్తవులు అని చెప్పేసి నువ్వు అటు ఇటు నడిచేస్తే
ప్రతి దానికి నువ్వు లోబడి ఉండవలసిందే. ప్రతిదీ కూడా నీకు వర్తిస్తుంది. ఎప్పుడైతే నిజమైన క్రైస్తవుల కింద దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేనికి కూడా లొంగక్కర్లేదు. నీ శరీర కోరికలు నీకు చక్కని ఆప్ట్రాల కింద ఉంటుంది. ఏమనిపించదు మీకు. ఈ కోరికలు తీర్చుకునే యొక్క అజ్ఞానమైన హీన దశలో నేను ఉన్నానా, నా విశ్వాసం ఎలా ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. నీ హృదయం వెలుగుంపు పడుతుంది. నీ ఆత్మ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నీ ఆత్మే, నీ మైండ్ సెట్టే చాలా దేవుడికి చాలా అద్భుతంగా వెలుగుతున్న దేవుళ్ళ కనిపిస్తుంది. పైకి వచ్చేద్దాం. దేనికి కూడా మనం లొంగకుండా చక్కగా మనం పైన నిలబడతాం. పైన నిలబడితే మనకి ఎటువంటి అపాయము రాదు, దేనికి కూడా జడయం మనం. అందుకే వాక్యం అక్కడెక్కడ పడుతుంటది. ఇదిగో నీటిలో వెళ్ళినా అగ్నిలో వెళ్ళినా నీకేం కాదు. ఎవరు అలా అందరూ అనుకుంటారు క్రైస్తవులు మాకేమీ అవ్వదు, మాకేమీ కాదు. కాదు, మీ అందరికీ అవుతుంది. పైకి వచ్చేయండి, పైకి వచ్చేయండి. మీరు కాపుదల్లో ఉంటారు. మీరు అగ్నిలో వెళ్ళినా, అలాంటి అపాయంలో వెళ్ళినా, అలాంటి మనుషుల మధ్యన వెళ్ళినా మిమ్మల్ని ఎవరేమీ చేయలేరు. ఎప్పుడు నువ్వు పైకి వచ్చేస్తానే కింద నుండి నేను క్రైస్తవునే కదా, నాకు ఏది జరగకూడదు కదా, నాకు ఇలా రాకూడదు కదా, తప్పు. నువ్వు పైకి వచ్చేసిన తర్వాత దేవుడి కాపుదల్లో ఉన్నప్పుడు అలాంటి క్వశ్చన్సే రావు నీకు, అలాంటి సందర్భాలే నీకు రావు. నువ్వు కింద ఉన్నప్పుడు ఎన్నో నష్టాలు జరుగుతాయి, ఎన్నో అపాయాలు వస్తుంటాయి. గబుక్కుని ఎవరైనా శాపనార్థం పడితే తగిలేస్తుంది. అది వారు మనస్ఫూర్తిగా బాధపడి శాపనార్థం పడితే ఇక్కడ తగదు. ఇక్కడ అలాంటి అవసరమే నీకు రాదు. నీకు ఎవరైనా ఇబ్బంది పెట్టామని ఏదైనా చేశారనుకో, నిజంగా అలాంటి ఏమున్నాయో లేదు తర్వాత విషయం మాట్లాడుకుందాం. చేశారనుకో, నీకు ఇక్కడ తగదు, నీకు ఇక్కడ తగదు. దేవుడు కాపుదలలో మండుతున్న అగ్ని కింద నువ్వు కాయబడతావు. నువ్వు కాపుదల కింద ఉంటావు. ఇక్కడికి వచ్చేస్తే దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. క్రైస్తవుని రెండో రాజ్యంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని లిఫ్ట్ చేస్తాడు. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళనే లిఫ్ట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళనే లిఫ్ట్ చేస్తాడు. కింద క్రైస్తవుల కింద పేరు పెట్టుకుని అటు ఇటు తిరిగే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేస్తాడు. వాళ్ళకి ఎందుకు విడిచిపెట్టాడో దేవుడు తెలియదు. వారికి ఎందుకు విడిచిపెట్టాడు మమ్మల్ని అని చెప్పి అర్థం అవుతానికి. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసు, వాక్యం సరిగ్గా వింటాయి. ఈ రోజు మీకు తెలియజేస్తాం వాక్యాన్ని. కార్తీక్ ముందుకు వస్తాడు, ఇక్కడ నుంచి ఉంటాడు. ఒక్క వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. ఈ రోజు కార్తీక్ మీద వచ్చిన ఎగ్జాంపుల్ గా మీకు కూడా తీసి చూపిస్తాను. మొదటి సమయాలు